హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. సో మళ్ళీ మనకి ఈ ఏపీ అంగన్వాడీ జాబ్స్ నుంచి మనకి నోటిఫికేషన్ వచ్చిందండి. సో మళ్ళీ 4-5 చోట్ల మనకి అంగన్వాడీ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి, అంగన్వాడీ టీచర్లు ఆయా పోస్టులు ఉన్నాయని చెప్పి మనకి నోటిఫికేషన్ వచ్చింది. సో దాని గురించి డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు స్టార్టింగ్ నుంచి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్ అండ్ అంగన్వాడీ ఆయా ఉద్యోగాల కోసం అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కేవలం 10వ తరగతి పాస్ అయిన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మనకి ఏజ్ లిమిట్ అనేది 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలండి. ఏజ్ అనేది తమ గ్రామంలోని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో మీరు ఈ అప్లికేషన్ అనేది సమర్పించాల్సిందిగా కోరుతున్నారు. సో నేను ఈ వీడియో గురించి మరింత డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో యూజ్ అయిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక లేట్ చేయకుండా నేను ఈ వీడియో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ ఉద్యోగాలు ఏ జిల్లాలో ఇచ్చారో మనం ఇప్పుడు చూద్దామండి. శిశు సంక్షేమ శాఖ ద్వారా వేలేరు జిల్లాలో చింతలపూడి, బుట్టయాలగూడెం, ఊడుగూరు, జంగాలరెడ్డిగూడెం, నూజివీడు అండ్ కైకలూరు మండలాల్లో ఖాళీలుగా ఉన్న అంగన్వాడీ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కింద అంగన్వాడీ, మినీ అంగన్వాడీ టీచర్ అండ్ అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ నిర్వహించబడుతుంది. మరియు వివరాల కోసం సంబంధిత ప్రాజెక్ట్ కార్యాలయాన్ని సంప్రదించండి. అంటే మనకి ఈ శిశు సంక్షేమ శాఖ ఉంటుంది కదండి ఆఫీసు, అక్కడ వెళ్ళి మీరు మీకున్న వివరాలు మొత్తం తెలుసుకోవచ్చు. ముందుగా అంగన్వాడీ ఉద్యోగాలు యొక్క అర్హతలు ఏంటో తెలుసుకుందాము. స్థానిక మహిళా అభ్యర్థే ఉండాలి. అంటే ఆ జిల్లాలో ఆ మండలంలో ఉన్న మహిళా అభ్యర్థే ఉండాలి. 10వ తరగతి పాస్ అయి ఉండాలి. సో అలాగే జూలై 1, 2020 నాటికి మీ వయసు 21 సంవత్సరం ఖచ్చితంగా ఉండాలండి. 21 సంవత్సరం నుండి 35 సంవత్సరాల మధ్య ఉన్న మహిళ మీరు అప్లై చేసుకోవచ్చు, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు. అలాగే మనకి ఈ అంగన్వాడీ ఖాళీలు మండలాల వారీగా ఎన్ని పోస్టులు ఇచ్చాయో చూద్దాము. చింతలపూడి నుంచి ఒక మినీ అంగన్వాడీ, అలాగే ఒక అంగన్వాడీ ఆయా పోస్టు ఖాళీగా ఉంది. బుట్టయాలగూడ నుంచి 2 అంగన్వాడీ టీచర్స్, 3 అంగన్వాడీ ఆయాలు వేకెన్సీస్ ఉన్నాయి. ఊడుగూరు మండలం నుంచి 3 అంగన్వాడీ ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జంగాలరెడ్డిగూడెం నుంచి ఒకటి మినీ అంగన్వాడీ టీచర్, ఒకటి మినీ అంగన్వాడీ ఆయా పోస్టు ఖాళీగా ఉంది. నూజివీడు నుంచి ఒక అంగన్వాడీ ఆయా పోస్టు ఖాళీగా ఉంది. కైకలూరు నుంచి ఒక అంగన్వాడీ టీచరు, 7 అంగన్వాడీ ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. సో అలాగే అంగన్వాడీ ఉద్యోగాలకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 10th క్లాస్ మార్క్ లిస్టు, అలాగే ఇన్కమ్ సర్టిఫికేటు, అలాగే మీరు ఆ ఊరి వారని చెప్పి నివాస ధృవీకరణ పత్రం కావాలండి. అలాగే మీరు రీసెంట్గా తీసుకున్న పాస్పోర్ట్ సైజు ఫోటో ఉండాలి. అలాగే మీరు ఎలా అప్లై చేసుకోవాలి? అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 17, 2025 సాయంత్రం 5 గంటలకల్లా మీరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో మీరు అప్లికేషన్ అది ఇవ్వాలండి. అలాగే అంగన్వాడీ యొక్క ముఖ్యమైన తేదీలు మనకి ఈ అప్లికేషన్ ఎప్పుడు ఓపెన్ చేశారంటే ఏప్రిల్ 3, 2025 ఓపెన్ చేశారు. దరఖాస్తు లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 17 సాయంత్రం 5 గంటలకల్లా మీరు అప్లికేషన్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నారు. సో ఈ అంగన్వాడీ అప్లికేషన్ గురించి నేను కింద పీడిఎఫ్ లింక్ ఇస్తాను అండి. ఖచ్చితంగా మీరు ఆ పీడిఎఫ్ లింక్ని ఓపెన్ చేసి సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ని ఫామ్ని మీరు ఆ అప్లికేషన్ పూర్తిగా బయోడేటాని ఫిలప్ చేయండి, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా. నేను ఆ బయోడేటా ఎలా ఫిలప్ చేయాలో కూడా నేను కుదిరితే ఈ వీడియోలో పెడతాను. సో మీరు ఫిలప్ చేసిన తర్వాత నేను చెప్పిన డాక్యుమెంట్స్ని మీరు అటాచ్ చేసి అటాచ్ చేసిన తర్వాత మీరు మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి స్టాంపు, సైను, అలాగే సిగ్నేచర్ చేయించుకోనండి. సిగ్నేచర్ చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్ ఫామ్ని మీ దగ్గరలో ఉన్న శిశు సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద సబ్మిట్ చేయాలి. ఎప్పటికల్లా ఏప్రిల్ 17 లోపు మీరు సబ్మిట్ చేసుకోవాలండి. సో ఎవరైతే అర్హత ఉన్న మహిళా అభ్యర్థులు అప్లై చేసుకుందుకు కూర్చున్నాను. సో అంగన్వాడీ ఆయాలకు, టీచర్కు, మినీ అంగన్వాడీ ఆయాలకు ఎక్కడెక్కడ ఏవి ఖాళీ ఉన్నాయో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను.
ఆ ఊరి వాళ్ళు తప్పనిసరిగా అప్లై చేసుకోనండి మీకు అవకాశం ఉంటే కనుక. సో మీరు ఎక్కువగా అడిగే ప్రశ్నలు: అంగన్వాడీ పోస్టులకు ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? స్థానిక మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు. వయసు 21 నుంచి 35 ఏళ్ళ మధ్య ఉండాలి. ఎంపిక ప్రక్రియ ఇంటర్వ్యూ ఉంటుందా? అధికారిక సమాచారం ప్రకారం 10వ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక చేసే అవకాశం ఉంది. సో దరఖాస్తు ఫామ్ ఎక్కడ లభిస్తుంది? సంబంధిత ఐసిడిఎస్ కార్యాలయం లభిస్తుంది. సో 10వ తరగతి పూర్తి కాలేదు, అంగన్వాడీ సహాయకురాలిగా దరఖాస్తు చేసుకోవచ్చా? కాదు, కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులైతేనే అంగన్వాడీ సహాయకురాలిగా పోస్టులకు అర్హత ఉంటుంది. సో దరఖాస్తు సమర్పణకు ఏదైనా ప్రత్యేక డాక్యుమెంట్ అవసరమా? అవును, 10వ తరగతి ధృవీకరణ పత్రము, ఆధార్ కార్డు, స్థానిక నివాస ధృవీకరణ పత్రం వంటి డాక్యుమెంట్స్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇవన్నీ మీరు ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్. సో వీటికి కూడా నేను ఆన్సర్స్ చేసేస్తాను. సో లింక్ కింద ఇస్తాను, తప్పకుండా మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్అప్ చేసుకొని సో మీ దగ్గరలో ఉన్న ఐసిడిఎస్ కార్యాలయం దగ్గర సబ్మిట్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటే కనుక ప్లీజ్ తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.